క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కారణం, ఏ వచనాన్ని ప్రసంగంగా మార్చాలో తేల్చుకోలేని పరిస్థితి. ప్రతి పదములో, ప్రతి మాటలో ప్రసంగించాలని పురికొల్పే అంశాలు మనకు కనపడుతున్నాయి. ఉదాహరణకు మీరు చూడండి, ఈ 3వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదివితే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవడం చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఇలాగా సంఘాల్లోనూ గొప్ప గొప్ప దైవజనులు ప్రసంగిస్తున్నటువంటి అంశాలని యూట్యూబ్లోను, టీవీల్లోనూ ఎన్నో మనం వింటూ ఉన్నాం. అలాగే 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందినని ఇజ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ వాగ్దానం చదువుతున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తుని జీవితంలో ఉన్న సమస్యలను బట్టి భారంగా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని చూపించాడు. ఆ బిడ్డ మీద ఈ వాగ్దానాన్ని ప్రవచించినప్పుడు దాదాపుగా ఒక 15 సంవత్సరాలు పైబడి నేటికి ఆ వాగ్దానం ఆ బిడ్డను వెంబడించటం కన్నులారో చూసి నేను సంతోషిస్తున్నాను. ఇక 14, 15 వచనాలు చూస్తే, మందసాన్ని మోస్తున్నటువంటి యాజకుల యొక్క పాదములు ఆ నీటిలో దిగినప్పుడు ఆ యోర్దాను గట్లకి పాడుతున్నటువంటి నీరు వెనకకు మళ్ళటం, లేదా 4వ వచనంలో కూడా మీరు వెళ్తున్న మార్గం ఇదివరకు చూసింది కాదు, అయినా మీరు దాన్ని గుర్తుపట్టాలి. ఇలాగ అనేక అంశాలతో ఈ అధ్యాయం నింపబడింది. అయితే 5వ వచనం మీద నేను మనసు పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఆ పదం పదే పదే నన్ను ఆకర్షిస్తుంది. మన జీవిత విధానంలో ఇది మనకి ఎంతో అవసరమని నేను నమ్ముతున్నాను. అదేంటంటే, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండం నుండి ప్రకటన వరకు ప్రజల మధ్యలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇటు దేవుడు చేస్తూ వచ్చాడు, ప్రవక్తలు చేస్తూ వచ్చారు, సంఘములో అపోస్తులు చేస్తూ వచ్చారు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ హోలీనెస్ అండ్ మిరకల్స్. అద్భుతాలకు, పరిశుద్ధతకు మధ్యలో గల సంబంధం. ఈ మాటను కూడా మళ్ళీ డాక్టరీన్ పరంగా మీరు అపార్థం చేసుకొని, అద్భుతాలు జరగకపోతే పరిశుద్ధత లేదని అర్థమా? అద్భుతాలు కోరుకొని వారను, సూచక్రియలను కోరుకొని వారిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. యెహోషువ చాలా స్పష్టంగా చెబుతున్నాడు జనులతో, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి, దేవుడు అప్పుడే మీ మధ్యలో అద్భుతాలు చేస్తాడని. లేదా రేపటి దినాన దేవుడు మీ మధ్యలో ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఆ అద్భుతం పొందేందుకు మిమ్మల్ని మీరు శుచిపరచుకోమని. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల కుటుంబాల్లో ఏదైనా ఒక అద్భుతం నిజంగా అనుదిన జీవితంలో అవసరమే. అప్పు సమస్యలు ఉంటాయి, పేదరికం ఉంటుంది, ఉద్యోగం ఉండదు, గర్భఫలం ఉండదు, అనారోగ్యంతో బాధపడుతుంటారు. అయితే వీటన్నిటి మధ్యలో దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తే మంచిదన్న ఆలోచన, అదేం తప్పేం కాదు. దేవుని దగ్గర తప్పకుండా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, వెన్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్ సంథింగ్, నువ్వు దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతిసారి నువ్వు జ్ఞాపకం ఉంచాల్సిన అంశం ఏంటంటే, దేవుడు కూడా నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన మన దగ్గర నుంచి ఏదో కానుక ఆశించి లంచం తీసుకొని దీవించే దేవుడు కాదు ఈయన. ఆయన కోరుకుంటున్నది, ఎక్స్పెక్ట్ చేస్తున్నది పరిశుద్ధత. పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత గురించి ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. యెహోషువ గ్రంథంలోని 7వ అధ్యాయంలో ఎరికో పట్టణాన్ని, అంత పెద్ద ప్రాకారములు గల గొప్ప పట్టణాన్ని జయించిన వీరు ఆ తర్వాత హాయి అనే ఒక చిన్న పురం, అది మహా గొప్ప పట్టణం కాదు, దాన్ని వేగు చూసి 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి ఎందుకు వెళ్ళాలని ఆలోచన చేశారు. అయితే ఆ చిన్న పురం మీదకి యుద్ధానికి వెళ్ళారా, ఇజ్రాయిల్ యుద్ధంలో ఓటమి పాలవుతున్నారు. ఈ విషయం గమనించి యెహోషువ తన బట్టలు చింపుకొని యెహోవా సన్నిధిలో సాయంకాలం వరకు నేల మీద ముఖం మోపి
ధూళి పోసుకుంటూ ప్రార్థన చేస్తూ సాగిల పడుతున్నాడు. అయితే దేవుడు అంటాడు యెహోషువతో, నువ్వు ప్రార్థించి లాభం లేదు యెహోషువ, ప్రజలు పాపం చేశారు, శపితమైంది తీసుకున్నారు, ఇజ్రాయేలు శాపగ్రస్తులైపోయారు, అందుకే శత్రువు ఎదుట నిలవలేక తరమబడుతున్నారు. కనుక శాపగ్రస్తమైనది మీ మధ్యలో నుండి నిర్మూలం చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ఏదైనా బలహీనతలో, పాపములో, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తూ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఫీల్ అవ్వటం అది మూర్ఖత్వమే అవుతుంది. దావీదు అన్నాడు కదా ప్రార్థనలో, నేను నా హృదయంలో పాపమును లక్ష్యముంచిన ఎడల నీవు నా మనవి వినకపోదు అని. ఇక ఈ అధ్యాయంలో ఆకాను స్టోరీ అంతా మనకు అవసరం లేదు. మనకు అంశం అర్థమవుతుంది, పరిశుద్ధత లేకుండా దేవుడు వారి మధ్యలో కార్యాలు చేయటం లేదు. మనల్లో ఎవరమైనా రేపటి దినాన ఓ అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నట్లయితే ఇదిగో ఈ దినమే మనలో ఉన్న పరిశుద్ధత గురించి మనకు ఒక ఆలోచన రావాలి. దేవుడైన యెహోవా సౌలుకు బదులుగా దావీదుని అభిషేకించాలని సమూయేలుతో మాట్లాడి, ఇదిగో నీ కొమ్మును తైలంతో నింపి యెషయా ఇంటికి వెళ్ళమన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తాం మన 16వ అధ్యాయంలో. సమూయేలు వారి దగ్గరికి వెళ్తూ వారికి ఒక వర్తమానం పంపిస్తాడు, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని వారి పిలువ నమ్ముతున్నాడు. పైగా మొదట యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి ఇక బలి అర్పణ చేస్తున్నాడు. మన అనుదిన జీవితంలో పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను తెలిపేటువంటి ఒక సందర్భం యోబు జీవితంలో మనం చూస్తాం. యోబు కుమారులు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేస్తూ కూడుకుంటూ ఉన్నారు. చూడండి, వారి వారి విందు దినములు పూర్తి అవుతున్నప్పుడు యోబు ఏం చేస్తున్నాడు, తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో, యవన బిడ్డలు కదా, 10 మంది పిల్లలు కలిసి ప్రతి ఇంట వంతుల ప్రకారం విందులు చేస్తున్నారు. ఎక్కడైనా పొరపాటు చేశారేమో, తప్పిపోతున్నారేమో, రూఢిగా అది బయలుపరచబడినప్పటికీ ఒక తండ్రిగా వారందరినీ పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి కొరకు దహనబలి అర్పిస్తూ యోబు నిత్యము ఇలాగ చేస్తూ ఉండేవాడని రాయబడింది. నిర్గమకాండములో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలుతో మాట్లాడుతూ, నేడు రేపు ప్రజల్ని పరిశుద్ధపరచు, వారు స్నానం చేసి బట్టలుద్దుకొని పరిశుద్ధపరచబడి 3వ దినానికి వారు సిద్ధపడి ఉండాలంటున్నాడు. దేవుడు ప్రజల మధ్యకి రావాలన్నా, ప్రజల మధ్యలో ఏదైనా అద్భుతం చేయాలన్నా, వారితో మాట్లాడాలన్నా, వారి ముందు నడవాలన్నా మోషే ద్వారా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ప్రజల్ని పరిశుద్ధపరచమని. హెబ్రీ గ్రంథకర్త కూడా దేవుని సన్నిధానానికి చేరుతున్నటువంటి మనము ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా మాట్లాడుతూ 10వ అధ్యాయంలో, మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లుగా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇంకా ఏమని చెప్పాలి? పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ అంటాడు, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. ఏదేమైనా మన అనుదిన జీవితంలో పరిశుద్ధత లేకుండా దేవునితో సహవాసము చేయలేం గనక, ఆయన సన్నిధిని అనుభవించలేం గనక, ఆయన మన మధ్యలో ఏదైనా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేం గనక, దేవుడు మన నుంచి ఏదైతే కోరుతున్నాడో ఆ పరిశుద్ధత విషయంలో ఒక నిశ్చయిత కలిగి యేసు రక్తం ద్వారా కడగబడుతూ ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మలను శుద్ధీకరించుకుంటూ ప్రభు యొక్క నడిపింపునకు ఆయన చేయబోవు అద్భుతముల కొరకు సిద్ధపడదము గాక. పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటములను కాపాడుకొని కృప దేవుడు మనకు మెండుగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.